హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీస్ విత్ రూపా. ఈరోజు సగ్గుబియ్యం సేమియా పాయసం చూపించబోతున్నాను అండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఒక టీ గ్లాస్ అంతా వాటర్ పోసాను అనమాట. టీ గ్లాస్ అంతా వాటర్ పోసాను. సో వీటిని బాగా మరిగించుకోవాలి పాలని. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను, సన్నగా తరిగాను అనమాట. డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదము, కిస్మిస్లు తీసుకున్నాను. ఇవన్నీ తీసుకున్నాను. చూడండి, బౌల్లో పాలు మరుగుతున్నాయి. మరొక సైడు స్టవ్ మీద ఈ విధంగా బాగా చూడండి, పాలని బాగా మరిగించుకోవాలి. చూడండి, పాలు మరిగిన తర్వాత మరొక ప్యాన్ తీసుకున్నాను. మరొక ప్యాన్లో నెయ్యి వేసాను అనమాట. 2 స్పూన్స్ అంత నెయ్యి వేసాను. చూడండి, నెయ్యి వేసాను. నెయ్యిలో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా రోస్ట్ చేసుకోవాలి. నెయ్యిలో ఈ డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా కలర్ మారేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. మరి ఎక్కువ రోస్ట్ చేయొద్దండి, లైట్గా చేసుకోవాలి. నెయ్యిలో చేస్తేనే టేస్ట్ ఉంటుంది. పాయసం అనేది చాలా టేస్ట్గా వస్తుంది నెయ్యిలో చేయడం వల్ల. అది కూడా రోస్ట్ అయిపోయిన పక్కకి తీసి పెట్టుకున్నామండి. ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఏదో ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసాను. నెయ్యి వేసుకొని మళ్ళీ సేమ్యాలు రోస్ట్ చేస్తున్నాను. ఒక చిన్న గ్లాస్తో తీసుకున్నాను సేమ్యాలు. ఒక టీ గ్లాస్ కన్నా కొద్ది పెద్ద సైజు తీసుకున్నాను అనమాట. మీడియం సైజు గ్లాస్తో సేమ్యాలు తీసుకున్నాను. ఈ విధంగా నెయ్యిలో రోస్ట్ చేసుకోవాలి. నెయ్యిలో రోస్ట్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. టేస్ట్ ఉంటుంది. సో ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలండి ఎప్పుడైనా, లేకపోతే మాడిపోతుంది, టేస్ట్ మాడిపోతుంది పాయసం అనేది. సో దగ్గరుండి సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ సిమ్లో రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. కుక్కర్ తీసుకున్నాను అండి. కుక్కర్లో ఒక గ్లాసు సగ్గుబియ్యం వేస్తున్నాను అండి. మీడియం సైజు తీసుకున్న గ్లాస్ కూడా మీడియం సైజు గ్లాసులో సగ్గుబియ్యం తీసుకొని ఒక 2-3 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. 2 గ్లాసెస్ వాటర్ పోసానండి. వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. 2 కానీ 3 కానీ మీకు బాగా ఉడకాలంటే 3 విజిల్స్, లేదు
మరి ఎక్కువ మెత్తగా వద్దు అనుకుంటే 2 విజిల్స్ సరిపోతాయండి. నేను 2 విజిల్స్ వరకు పెట్టానండి. 2-3 విజిల్స్ సరిపోతాయి. పాయసం ఈ ప్రాసెస్లో చేసి చూడండి, చాలా టేస్ట్గా వచ్చింది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చిక్కబడకుండా మనం చేసిన ప్రాసెస్లో బాగుంటుందండి. చూడండి, కుక్కర్ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఒక గ్లాస్లో 75% షుగర్ వేస్తున్నానండి. కొద్దిగా తగ్గించి, ఒక గ్లాస్కి తగ్గించి వేస్తున్నాను. ముందుగా పాలు పాలు ఉన్నాయి కదండి, ఇట్లా బౌల్లో, స్టీల్ దాంట్లో బౌల్లో కాబెట్టాము కదా, స్టీల్ బౌల్లో పాలు కాబెట్టాం కదా, అందులో షుగర్ వేస్తున్నాను. షుగర్ వేసాను. స్టీల్ బౌల్లో పాలు కాబెట్టిన దాంట్లో ఒక 75% 3/4 గ్లాసు షుగర్ వేసాను. ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో రోస్ట్ చేసి ఇందులో వేసాను, పాలలో వేసాను. ఈ విధంగా కలుపుకోవాలి, గడ్డగట్టు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా ఇది మనం రోస్ట్ చేసేటప్పుడు కొద్దిగా సో ఈ విధంగా కలుపుకోవాలి. నెయ్యిలో రోస్ట్ చేసుకున్నాం కదా, అవన్నీ కూడా వేసుకొని కలుపుకోవాలి. కొద్దిసేపు ఉడకనివ్వాలి, ఒక 5 minutes. ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదండి, సేమియా తొందరగా ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉడికించుకోవాలి. చూడండి, ముందుగా మనం కుక్కర్లో ఉడకబెట్టినాం కదా సగ్గుబియ్యము, ఈ విధంగా ఉడికిపోయినాయండి. ఈ సగ్గుబియ్యాన్ని కలుపుకుంటూ కొద్దిగా పాలు పోసుకోవాలండి. ఇందులో కూడా ఒక 1/2 గ్లాస్ పక్కకు తీసాను. సో ఇవి కూడా పాలు కలుపుకోవాలండి. కలుపుకొని ఒక చిన్న గ్లాస్ అంత పాలు, సేమియా కలిపిన పాలు ఉన్నాయి కదండి, అవి కూడా 2 కూడా మిక్స్ చేసుకోవాలి సగ్గుబియ్యంలో. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. మనం డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసుకోవాలి. ఖర్జూరాలు ఒక 4 తీసుకున్నానండి. రెడీ అయిపోయిందండి పాయసము. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మరొక రెసిపీతో మేము ముందుకు వస్తాను. సర్వ్ చేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంది. సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా వచ్చింది.
ప్లస్ థిక్గా చాలా టేస్ట్గా వచ్చిందండి. చాలా థిక్గా. పిల్లలకి చాలా ఇష్టమైన పాయసం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఆల్ ఆఫ్ యూ.